హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వంకాయలపాటి. థంబ్నెయిల్ చూశారు కదండి, ముగ్గుతో ముచ్చట్లు. ముచ్చట్లు అంటే ఏదైనా మోరల్ స్టోరీస్ కానీ మోటివేషనల్ స్టోరీస్ కానీ షేర్ చేస్తూ ఉంటాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈరోజు నీచులతో స్నేహం. మహా డేంజరస్ కదండి నీచులతో స్నేహం. అదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ. ఒక నది ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో ఒక ముసలి గద్ద ఉంటూ ఉండేది. ఆ గద్దకు కళ్ళు కనిపించవు. అందువలన అది ఆహారం సంపాదించుకోవటం కష్టమయ్యేది. ఆ చెట్టు పైన అనేక పక్షులు గూళ్ళు కట్టుకొని ఉంటున్నాయి. ఆ పక్షులు తాము తెచ్చిన ఆహారంలో కొంత భాగాన్ని గద్దకిస్తూ ఉండేవి. ఆ ఆహారంతో గద్ద జీవనం సాగిస్తూ ఉంటుంది. ఒక రోజున ఒక పిల్లి అటుగా వచ్చింది. ఆ పక్షి పిల్లలను చూసి దానికి తినాలనిపించింది. చెట్టు వద్దకు వెళ్ళి నిశ్శబ్దంగా పక్షులను పిల్లలను తినాలని చూస్తుంటే పక్షి పిల్లలు భయంతో అరిచాయి. అప్పుడు వాటి అరుపులు విని గద్ద ఎవరో వచ్చారని గ్రహించింది. ఎవరక్కడా అని గట్టిగా అరిచింది. గద్దను చూసి పిల్లి భయపడింది. దానికి తప్పించుకునే అవకాశమే లేదు. అందువలన అది వినయంగా గద్దతో, అయ్యా, నా పేరు దీర్ఘకర్ణుడు, నేనొక పిల్లిని, మీ దర్శనం కోసం వచ్చాను అన్నది. గద్ద కోపంగా, ఏమే, ఇక్కడి నుంచి పారిపో, లేదంటే చచ్చిపోతావు అంది. అంటే పిల్లి గద్దతో, అయ్యా, మీరు పెద్దలు, గొప్ప ధర్మాత్ములు అని తెలిసి వచ్చాను. పిల్లి జాతిలో పుట్టిన నేను నిత్యం గంగలో స్నానం చేసి కేవలం శాకాహారం తింటూ జీవిస్తున్నాను. మాంసాహారం మాని చంద్రాయన వ్రతం ఆచరిస్తున్నాను అంది. మీరు మంచివారని, మీ వద్ద ధర్మశాస్త్ర విశేషాలను తెలుసుకోవాలని వచ్చాను. వచ్చిన అతిథిని శత్రువైనా సరే గౌరవించాలని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కదా, కానీ మీరేంటి నన్ను ఇలా తరిమేస్తున్నారు అన్నది పిల్లి. అప్పుడు గద్ద పిల్లి మాటలకు మెత్తబడింది. సరే, చెట్టు పైన పక్షి పిల్లలు ఉన్నాయి కదా, పిల్లులకేమో మాంసం అంటే ఇష్టం, అందుకని నేను వెళ్ళమన్నాను. అయినా కొత్తగా వచ్చిన వాళ్ళ గుణగణాలు మాకెలా తెలుస్తుంది అంటుంది. పిల్లి తన రెండు చెవులు మూసుకొని, కృష్ణ కృష్ణ, పూర్వజన్మలో ఏదో పాపం చేస్తే పిల్లిగా పుట్టాను, అందువలన ఇంత కఠినమైన మాటలు వినవలసి వచ్చింది. అయ్యా, మీ మీద ఒట్టు, నేను మాంసం ముట్టను. అహింసయే పరమధర్మమని సూత్రమును నమ్మిన దానని అన్నది. అప్పుడు గద్ద పిల్లిని, సరే, కోపగించుకోగాకు, నా వద్దకు నీవు ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు, నీకేం అడ్డు లేదులే అన్నది. పిల్లి ఎంతో సంతోషించింది. పిల్లి గద్దతో స్నేహం చేయసాగింది. కొద్ది రోజులు గడిచాయి. పిల్లి గద్దను పూర్తిగా నమ్మించింది. గద్దతో పాటు త్వరలో ఉండసాగింది. అర్ధరాత్రి సమయంలో చప్పుడు చేయకుండా చెట్టెక్కి పక్షి పిల్లల గొంతును కొరికి వాటిని చంపి తింటూ ఉండేది. పక్షిని త్వరలోనికి తెచ్చుకుని దానిని తిన్నది. ఈ విధంగా కొద్ది రోజులు జరిగాయి. పక్షులు తమ పిల్లలు కనిపించక తల్లడిల్లాయి. వాటి కోసం వెతకసాగాయి. ఆ సంగతి తెలిసి పిల్లి పారిపోయింది. పక్షులు తమ పిల్లల కోసం వెతుకుతూ తొర్ర వద్దకు వచ్చాయి. తొర్రలో పక్షులు ఎముకలు చూసి గద్దయ్యే తమ పిల్లలను చంపి తింటున్నదేమో అని అనుకున్నాయి. అవి కోపంతో గద్దను తమ గోళ్లతో రెక్కి దానిని చంపాయి. నీచులతో స్నేహం చేస్తే చివరికి తమ ప్రాణాలకే ముప్పు వస్తుందనే అనుకుంటూ గద్ద కూడా చనిపోయింది. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? నీచులతోటి స్నేహం అనేది చాలా డేంజర్. మనం రియల్ లైఫ్లో కూడా చూస్తూ ఉంటాం కదా ఇట్లాంటివి. చెడ్డవారితో కలిసి ఉండడం వల్ల మన ప్రమేయం ఏమీ లేకపోయినా సరే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. గద్ద ఆ పిల్లి మాటలు నమ్మకుండా ఉంటే సరిపోయేది. నమ్మకుండా అంటే రియల్ లైఫ్లో కూడా చెడ్డవారు ఎలా మాట్లాడతారంటే ఇంకా అంతా మన అరిచేతిలో స్వర్గం ఉన్నట్లుగా చూపిస్తారు. అంత చక్కగా మాట్లాడతారు, మాట్లాడటం. కానీ వెనక నుంచి తీసే గోతులు తీస్తూనే ఉంటారు. అట్లాంటప్పుడు మనం వాళ్ళను కొంచెం ఆచితూచి వాళ్ళతో స్నేహం చేయడం అనేది మెల్లగా నేర్చుకోవాలి, అంతే తప్ప అమాంతం వాళ్ళు వచ్చేసారు కదంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్నే బేసిక్గా తీసుకోండి. ఈ బయటికి కనిపించే మాటలు ఇవన్నీ ఏంటంటే మారారని నమ్మకం పెట్టుకోకూడదు ఎవరి మీద కూడా. చెడ్డవాళ్ళు అంత తొందరగా ఏం మారరు. ఫైనల్గా నీచులతో స్నేహం ఎలా ఉంటుందంటే మనల్ని ఎన్నో రకాల ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి నీచులతోటి స్నేహం చేయొద్దు అని అర్థం ఇక్కడ. నేను ఈ వీడియోస్లో పెద్ద ముగ్గులు, చిన్న ముగ్గులు, చుక్కల ముగ్గులు, సింపుల్ ముగ్గులు, ఇలా రకరకాల ముగ్గులు వేస్తూ ఉంటానండి. ఛానల్ని విజిట్ చేయండి ఒకసారి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.